అందరికీ నమస్కారం. నేను వి రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనము లండన్లో అయితే ఉన్నామండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ నా హౌసే, వెనకల సైడ్ అంతా కూడా ఇందులో పక్కన కూర్చొని మాట్లాడుతున్నా హౌస్ ముందర. నిజం అనుకుంటున్నారా? కాదండి, మన అనంతపురంలో లండన్ బ్రిడ్జ్ తర్వాత వచ్చేసి వాల్ స్ట్రీట్ అని చెప్పేసి సపరేట్గా ఒక స్ట్రీట్ మాదిరిగా డిజైన్ చేసి, ఒక పక్కన హౌసెస్, ఒక పక్కన షాప్స్ మాదిరిగా, ఒక టెలిఫోన్ బూత్, తర్వాత ఒక బస్ స్టాప్, అలాగా రకరకాలుగా డిజైన్ అయితే చేశారు మన అనంతపురంలో. కొత్తగా అయితే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారండి మన గుత్తి రోడ్లో కేటీఆర్ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లో. అయితే మనం లోపల పక్కన అంతా వెళ్ళేసి ఎలా ఉంది మీకు అంతా కూడా చూపిస్తాను. బయట పక్కన ఎంట్రన్స్లో మనకు లండన్ బ్రిడ్జ్ షేప్లో అయితే పెట్టారు. అలాగే లోపల పక్కన లండన్ మ్యూజియం, వాల్ స్ట్రీట్, ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్, తర్వాత ఫుడ్ స్టాల్స్ అంట, మనకు చిన్నపిల్లలకు పెద్దల వాళ్ళకు అంటే జెంట్స్ లేడీస్కి చిన్నపిల్లలకి ముగ్గురికి పనికొచ్చే ఐటమ్స్, టాయ్స్ అంట, ఇలా అన్నీ కూడా పెట్టారు. వెళ్ళి చూద్దామా ఇంకా లేట్ చేయకోకుండా. స్టార్టింగ్లో మనకు లండన్ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే ఇట్లా లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇక్కడ బ్రిడ్జ్ మీద మనం వాక్ చేసుకుంటూ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపలంతా కూడా మనకు చాలా నీట్గా అయితే సెటప్ అయితే చేశారు. లండన్ బ్రిడ్జ్ మొత్తం అంతా రాయితో కట్టబడిన బ్రిడ్జ్ కదండి, ఆ ప్రకారమే వీళ్ళు ఇక్కడ చూడొచ్చు. మీరు రాయి మాదిరిగానే టెక్స్చర్ డిజైన్ చేసి అంతా కూడా అంటే ఫ్లెక్సీ మీద ప్రింట్ చేసి అంతా రెడీ అయితే చేశారు. చూడొచ్చు మీరు ఆ ఆకారం కానీ అంతా కూడా సేమ్ టు సేమ్, పిన్ టు పిన్ అదే నీట్గా రెడీ చేసి మనకు ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 4 days అయిందండి స్టార్ట్ చేసే ఎగ్జిబిషన్ కూడా. ఇంకా కొత్తగా ఇంకా ఈవినింగ్ టైమ్స్ మీ పిల్లలతో సరదాగా అయితే రండి. అలాగే లోపల పక్కన అంతా కూడా మనకి మామూలుగా నార్మల్గా ఫస్ట్ టైం అయితే చూశానండి ఎగ్జిబిషన్లో. మనమంతా తిరిగి ఒక చోటు కూర్చునేకి వెళ్తాం. అక్కడ కింద పక్కన అయితే కూర్చోవాల్సి ఉంటుంది. అందరూ పారాడిన చోట గలీజ్గా ఉండొచ్చు, అంతా తిని అంతా వేసి ఉండొచ్చు. అట్లాంటి చోట మనం కూర్చోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం వీళ్ళు చైర్స్ అయితే ఏర్పాటు అయితే చేశారండి కూర్చోవడానికి. అలాగే చిన్నపిల్లల తల్లులకు పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు పబ్లిక్ ప్లేసెస్లో. అలాంటి వాళ్ళ కోసం సపరేట్గా ఒక రూమ్ కూడా ఆఫీస్ రూమ్ పక్కనే వీళ్ళు ఏర్పాటు అయితే చేశారు. ఉపయోగించుకోండి. ఇంకా మనం లోపలికి వచ్చామంటే ఇక్కడ చూడొచ్చు, ఒక సైడ్ వాల్ స్ట్రీట్లో మనం అయితే వచ్చాము లోపలికి. ఇక్కడ డిస్నీ ల్యాండ్ అని పెట్టేసి వాల్ స్ట్రీట్ అయితే పెట్టారు. అలాగే బోర్డ్స్ కూడా పెట్టారండి, గ్లోస్ అండ్ బోర్డ్స్, అంటే ఎయిర్పోర్ట్కి దారి, ఇట్లా వెళ్తే మ్యూజియం వస్తుంది అని చెప్పేసి, ఇట్లా వెళ్తే అమ్యూజ్మెంట్ పార్క్ వస్తుంది అని చెప్పేసి బోర్డు వేశారు. ఇక్కడ ఒక సైడ్ అంతా కూడా హౌసెస్, దాని ముందర చైర్స్ అయితే వేశారండి కూర్చోవడానికి. అలాగే సెల్ఫీ పాయింట్ ఇక్కడ చూడొచ్చు మీరు. టెలిఫోన్ బూత్ ఏర్పాటు అయితే చేశారు. అలాగే పక్కన బస్ స్టాప్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఈ సైడ్ అంతా స్టాల్స్ ఉన్నట్ల, అంటే ఫుడ్ కానీ లేదంటే బుక్ స్టాల్స్ అంట అట్లా ఉన్నట్ల. అలాగే ఇక్కడ మనకు డిస్నీ ల్యాండ్ అని పెట్టేసి వింగ్స్ పెట్టారు ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ వింగ్స్ అయితే పెట్టారు. దీని నుంచి మనం లోపలికి వెళ్ళామంటే మనకు మ్యూజియం అయితే ఉంటుందండి. ఇక్కడంతా మ్యూజియం అయితే ఏర్పాటు చేశారు. అవతల సైడ్ మ్యూజియం మాదిరిగా చూడండి. బస్ స్టాప్, లోపల కూర్చోవడానికి చైర్, ఇది టెలిఫోన్ బూత్. మనం లోపలికి వెళ్ళామంటే ఇక్కడ అంతా కూడా మనకి మ్యూజియం ఉన్నట్లా అండి. చూడండి, రాజులు కూర్చొని ఉండడం, అంటే ఆ స్టోన్ టైప్లో ఉంటాయి అన్నమాట ఆ చైర్స్ అనేది. ఇంకా సింహాలు, తర్వాత పులి ఉన్నట్ల. ఇదంతా మ్యూజియం ఎంట్రన్స్. తర్వాత వచ్చేసి లోపల పక్కన హాల్లో ఎంట్రన్స్ అట్లా ఉన్నట్ల. ఇక్కడ పక్కన చైర్ అయితే వేశారు. అలాగే ఇక్కడ కూడా ఒక వింగ్స్ అయితే ఏర్పాటు చేశారండి. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఏనుగులు ఉండి మధ్యలో చైర్ వేశారు. వెనక సైడ్ ఒక డిజైనర్ అయితే పెట్టారండి. అంటే స్టోన్ టైప్లో, అది యాక్చువల్గా స్టోన్ అనుకోవాలి, కానీ మనకు లైటింగ్ అయితే పెట్టారు ఇక్కడ. అలాగే ఇక్కడ చైర్స్ వేసి ఒక పక్కన టైగర్స్, ఇంకో పక్కన లయన్స్, సింహాలు ఉన్నది. అట్లా ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఒక ప్యాలెస్లో ఒక రాజు కూర్చున్న చైర్ మాదిరిగా. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి ఇంకొకటి పెద్ద లయన్ది ఫోటో పెట్టేసి దాని ముందు కూడా చైర్, రాజా చైర్ అంటారు కదా, ప్రిన్సెస్ చైర్ లేదా ప్రిన్స్ చైర్ పెట్టారు. అది కూడా అక్కడ కూడా సేమ్ 2 లయన్స్, 2 సింహాలు కానీ పెట్టడం, బొమ్మలు అవి అన్నీ ఏర్పాటు అయితే చేశారు. ఇదంతా చిన్న మ్యూజియం టైపు రూమ్ ఉన్నట్ల. సెల్ఫీ పాయింట్, దీన్ని దాటుకొని మనం బయటికి వెళ్ళామంటే మనకి ఇంకా స్టాల్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. లాస్ట్లో మనకు అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంటుంది.
నైట్ కావస్తుందండి. మనకి లైటింగ్ కూడా మనకు క్లియర్గా నీట్గా అయితే కనబడిస్తుంది. లైటింగ్ కూడా బాగా కనబడిస్తుంది. మనం అక్కడ మ్యూజియం పోయేలో అమ్యూజ్మెంట్ పార్క్ పోయే లోపల. ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది ఒక రకమైన సెటప్ అయితే చేశారు. అంటే రాజు కూర్చొని దర్బార్ అంటారు కదా, హాల్, ఆ టైపు కమ్యూనిటీ హాల్ అనుకోండి. వెనకాల సింహాసనం మీద కూర్చున్నట్ల ఇక్కడ. ఇంకా మనం బయటికి వెళ్ళేసి షాప్స్ అన్నీ కూడా మనం చూద్దాం, ఏమేమి షాప్స్ పెట్టారో చూద్దామండి. ఇప్పుడు బయటకు వచ్చాము. ఇంక ఇక్కడ నుంచి మనకు షాప్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఇక్కడ మామూలుగా లేడీస్కి కావాల్సిన ఐటమ్స్, తర్వాత జెంట్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. చిన్నపిల్లలకి ఆట వస్తువులు, ఇక్కడ హెయిర్ పిన్స్ అంట, గాజులు అవన్నీ అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి పికిల్స్ అండి, రాజస్థానీ పికిల్స్ అంట. ఇక్కడ వాచెస్, వుడన్తో చేసిన ఐటమ్స్, ఇక్కడ వాచ్లు, తర్వాత వచ్చేసి బుక్స్ చదువుకోవడానికి పెట్టుకోవడానికి స్టాండ్, ఇంకా డ్రెస్సెస్, అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు, టాయ్స్, బొమ్మలన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లేవర్డ్ పాప్కార్న్ అయితే పెట్టారు, అలాగే కాటన్ క్యాండీ, ఇంకా ఇంటికి కావాల్సిన వస్తువులు, ప్లాస్టిక్ సామాన్లు. ఇంకా అవతల సైడ్ కూడా కొన్ని అయితే ఉన్నాయండి, గ్లాసెస్ అంట, తర్వాత వచ్చేసి హెయిర్ పిన్స్, మసాలా పాపర్స్, అన్ని రకరకాలు అయితే ఉన్నాయి స్టాల్స్. ఒక 2-3 అయితే ఇంకా బ్లాంక్లోనే ఉన్నాయి, ఇంకా అవి అయితే ఓపెన్ చేయలేదు. ఒక 2 to 3 డేస్లో అవి కూడా ఓపెన్ అయిపోతాయి. ఇవన్నీ కూడా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇవన్నీ మసాలా మంచూరి మిక్సింగ్ పౌడరు, ఇవన్నీ టాయ్స్, ఫేస్ మాస్క్స్, ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్, ఇవి వాచ్లు, అవన్నీ బెలూన్ షూటింగ్ అండి, 30 రూపీస్ అంట షూటింగ్. ఇంకా మనం ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చామంటే అమ్యూజ్మెంట్ పార్క్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు ట్రైన్ రైడ్స్, బైక్, కారు, హెలికాప్టర్, తర్వాత వచ్చేసి కొలంబస్, ఫిట్స్బీ, జైంట్ వీల్, అలాగే డ్యాన్సింగ్, బ్రేక్ డ్యాన్స్, తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే ట్రైన్స్ అంట, జంపింగ్. అలాగే చెప్పాను కదా 3D షో, 50 రూపీస్ అండి. ఇక్కడ 3D షో అంట, చిన్నపిల్లల కోసం స్పెషల్గా అయితే అరేంజ్ చేశారు. లాస్ట్లో ఉంది 3D షో, ఎంజాయ్ చేయొచ్చు. ఎనిమల్ది సంబంధించిన షో అయితే వేస్తారంట అండి 50 రూపీస్కి. ఇంకా అలాగే ఇక్కడ మనకు బాంబే చాట్ బండార్ అయితే ఉంటుంది. అప్పడం పెద్దది వస్తుంది కదా, మసాలా పాపడ్ అంటారు అది. తర్వాత వచ్చేసి మనకు పాప్కార్న్, స్వీట్ కార్న్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇది వచ్చేసి ఫిట్స్బీ, రౌండ్ తిరుగుతూ మనకి కొలంబస్ టైప్లో ఊగుతూ ఉంటుంది, ఉయ్యాల టైప్లో. ఇంకా చిన్నపిల్లల కోసం అన్నీ కూడా ఏర్పాటు అయితే చేశారు. ఎంజాయ్ అయితే చేస్తారండి పిల్లోళ్ళు. ఎగ్జిబిషన్ అంటే మామూలే. టికెట్ ఫేర్ వచ్చేసి అబోవ్ 5 years ఏజ్ నుంచి అందరికీ కూడా 80 రూపీస్ అయితే పెట్టారండి టికెట్ ఫేర్. ఎంజాయ్ చేయండి, బాగుంటుంది ఎగ్జిబిషన్. ఇంకా ఇంకోటి చెప్పాను కదా, పిల్లల కోసం సపరేట్గా ఒక షో మాదిరిగా అయితే వేస్తున్నారు, 3D షో, 50 రూపీస్ మాత్రమే. ఇది వచ్చి ఫిట్స్బీ అంట అండి, రొటేషన్ చేసుకుంటూ తిరిగేది. ఇంకా పిల్లల కోసం చూడండి బైక్స్ అంట, తర్వాత వచ్చేసి హెలికాప్టర్ రైడ్, ఇలాగా రకరకాలు అయితే ఉన్నాయి. ఇదే అండి నేను చెప్పిన 3D షో, పిల్లల కోసం స్పెషల్గా అయితే పెట్టారు. లోపలికి వెళ్ళి మీరు కూడా చూడండి, ఇలా మొత్తం అంతా కవరింగ్ ఉంటుంది. దీనిలో దూరుకొని వెళ్ళాలి లోపలికి. చిన్న మన కోసం అయితే వీళ్ళు చిన్న శాంపుల్ షో అయితే వేశారండి, మీరు కూడా చూడండి. కొంచెం మబ్బు అయిపోతే ఇంకా క్లియర్గా క్లారిటీగా కనబడిస్తుంది. లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేస్తేనే మనకు డూమ్ టైప్లో ఉంటుంది. ఇలా షో అయితే వేశారు, మీరు కూడా చూడండి. 3D షో వచ్చి మీరు కూడా ఎంజాయ్ అయితే చేయండి. ఓకే, చూసారు కదండి షో, ఇలా ఉంటుంది. మీరు కూడా చూపియండి. ఇది ట్రైన్ రైడ్ చెప్పాను కదా, ట్రైన్ రైడ్ ఇట్లా రకరకాలు అయితే ఉన్నాయి. క్యాండీ, సాఫ్ట్ ఐస్ క్రీమ్స్, జైంట్ వీల్, డ్రాగన్ రైడ్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను చెప్పాను కదండి చైర్స్ అన్నీ కూడా వేస్తున్నారని, అదిగోండి చైర్స్ అన్నీ కూడా వేశారు చూడండి. ఇక్కడంతా కూడా కూర్చోవడానికి చైర్స్ అంతా వేశారు. కింద కూర్చోనే పని లేదు, చైర్స్ అన్నీ వేశారు, పైన కూర్చోవచ్చు.
ఇంకా మనకి ఇది కొలంబస్, అలాగే మసాలా మైసూర్ మసాలా బొరుగులంట సపరేట్గా ఫస్ట్ పెట్టారు ఈసారి. ఇది వచ్చి కొలంబస్ రైడ్ ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది డ్యాన్సింగ్ బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్, లాస్ట్లో మనకి జెయింట్ వీల్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా కొన్ని పెట్టేదండి, అవి కూడా పెట్టేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికైతే మొత్తం అంతా కంప్లీట్ అయింది. చైర్స్ అదిగోండి, చెప్పాను కదా చైర్స్ వేశారని చెప్పేసి, ఇలాగ చైర్స్ అయితే వేశారు. అలాగే ఇంకా ఫీడింగ్ రూమ్ అని చెప్పేసి సపరేట్గా పెట్టారని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఆఫీస్ రూమ్ పక్కనే ఫీడింగ్ రూమ్ అయితే ఉంది. మొత్తానికి అయితే బాగుందండి. స్టార్ట్ అయ్యి 4 days అయింది, ఇంకా ఉంటుంది. పిల్లోని పిలుచుకొని వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి. జెయింట్ వీల్ ఇదే లాస్ట్ జెయింట్ వీల్. ఓకే, చూస్తున్నారు కదండి, ఇదే ఎగ్జిబిషన్ గుత్తి రోడ్. అడ్రస్ అయితే ఇంకోసారి చెప్తున్నా, గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్కి ఆపోజిట్లో అయితే ఉంది. అదిగోండి చిన్న బిడ్డ తల్లుల గది ఫీడింగ్ రూము సపరేట్గా అయితే ఆఫీస్ రూమ్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అయితే ఇంకోసారి చెప్తున్నానండి, గుత్తి రోడ్ కేటీఆర్ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ డీజే ఎంటర్ప్రైజెస్ వారిది డ్రాగన్ రైడ్ అండి, ఇది డ్రాగన్ రైడ్ జెయింట్ వీల్. ఓకే, ప్రెసెంట్ అయితే ఇదే అప్డేట్ లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ గురించి. మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.